వార్త 14వ అధ్యాయం 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనకరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయేను అని. ఇక్కడ మత్తయి సువార్తలోను అప్పటికే పొద్దుపోయాను. ఆయన వచ్చి ఎంతో మంది సమూహమును, ఎంతో మంది జనులను ఆయన ప్రభు క్రీస్తు చూసినని సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయేను. ఈ జనులు గ్రామములలోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పేది. మరి ఇక్కడ మత్తయి సువార్త 14వ అధ్యాయం మరి జనులకు అప్పుడు కరువు కాలమైనప్పుడు గ్రామంలోకి వెళ్ళి భోజన పదార్థములు తీసుకొని రండి, ఆ ప్రజలందరికీ ఉన్న వాటిని తీసుకురమ్మని చెప్పాను. అప్పుడు మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అక్కడ మరి మత్తయి సువార్తలో మరి ఆ ప్రజల యొద్ద ఏమీ లేవు, 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయి అంతే. ఇందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. అప్పుడంట